దేవునికి స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమును బట్టి మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు అనుదిన దేవుని వాక్య భాగాన్ని మనం చదివి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. కీర్తన గ్రంథము 23వ కీర్తన 4వ వచనం. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డుకరయు నీ దండమును నన్ను ఆదరించును. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి ఒక ఆత్మ సంబంధ విషయం ఏమిటంటే, ఏ అపాయమైనను నేను భయపడను అని కీర్తనకారుడు మనకి సెలవిస్తూ ఉన్నాడు. ఏ అపాయమైన నేను భయపడను. ఇలాగ ఎవరు చెప్పగలుగుతారు? ఈ మాటను ఎలాంటి వారు చెప్పగలుగుతారు? ఎవరు చెప్పగలుగుతారు? నేను ఏ అపాయమైన, ఎలాంటి అపాయం వచ్చినా, ఎలాంటి కష్టం వచ్చినా, ఎలాంటి పరిస్థితి నాకు ఎదురైనా నేను అస్సలు భయపడను, భయపడే పరిస్థితి నాకు అవసరం లేదు అని చెప్పగలిగేటువంటి వారు ఎవరు? ఎలాంటి వారు? కీర్తనాకారుడు ఈ భక్తుడు ఈ మాట చెప్పగలిగాడంటే ఏ విధంగా చెప్పగలుగుతున్నాడు, ఏ ఉద్దేశంతో చెబుతున్నాడు అనే విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి, జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకనంటే ఇక్కడ చెప్తున్నటువంటి విషయాన్ని గమనిస్తే, దేవుడు తన చిత్తానుసారంగా దేవుని నమ్మి, దేవుని వెంబడిస్తూ, దేవుని కలిగి ఉండి, దేవుని సంధిలో బలపరచబడుతూ, దేవుణ్ణే తనకు కాపరిగా చేసుకుని జీవిస్తున్నటువంటి దావీదు భక్తుడు రాసిన కీర్తనలో ఆ భక్తుడి యొక్క పరిస్థితి, ఆ భక్తుడి యొక్క ఆత్మీయత ఎలా ఉంది అంటే, నేను ఏ అపాయము వచ్చినా నేను భయపడను అని చెప్పగలుగుతున్నాడు. ఎందుకంటే ఈరోజు మనుషులకు ఏ చిన్న అపాయం వచ్చినా, ఏ చిన్న పరిస్థితి ఎదురైనా భయపడిపోయేవారు ఎక్కువ, కలవరపడేవారు ఎక్కువ, ఆందోళన పడేటువంటి వారు చాలా ఎక్కువగా కనబడుతూ ఉంటారు. ఆ వచ్చినప్పటి పరిస్థితిని బట్టి ఇంకా చాలా నిరుత్సాహంలోకి వెళ్ళిపోయేటువంటి వారు కూడా చాలామంది ఉన్నారు. కానీ ఇక్కడ భక్తుడు చెప్తున్న విషయం చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే ఏ అపాయమైనా నాకు రానివ్వండి, కానీ నేను భయపడను అంటున్నాడు. గాఢాంధకారపులో నేను సంచరించినా కూడా నేను అస్సలు భయపడను అన్నాడు. ఎందుకని? అతని ధైర్యం ఏంటి, అతని బలం ఏంటి అని ఆలోచించినప్పుడు ఈ కీర్తనకారుడు స్టార్టింగ్లో చెబుతాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అంటాడు. అంటే దేవుణ్ణే తనకు కాపరిగా చేసుకున్నాడు కనుక ఇక ఆయనే తనకు కాపరిగా ఉన్నాడనే ధైర్యం అతనిది, బలం అతనిది. అందుకనే దేవుడు నాకు కాపరిగా ఉన్నాడు కనుక, ఆయన నాకు కాపరిగా ఉన్నంత కాలం, ఉన్నంత వరకు ఏ అపాయమైన నాకు రావచ్చు, కానీ నేను దానికి భయపడేటువంటి స్థితి నాకు అవసరం లేదు అని చెప్పగలిగాడు. ఈరోజు క్రీస్తుని నమ్మిన మనం, దేవుని నమ్మిన మన కాపరి క్రీస్తు అయినప్పుడు, మన కాపరి దేవుడే అయినప్పుడు మనం ధైర్యంగా ఈ మాట చెప్పగలం. ఈరోజు నిజంగా నీ జీవితంలో కూడా, నీ కుటుంబంలో కూడా దేవుడే నీ కాపరిగా ఉంటే, ఆయన నువ్వు కాపరిగా చేసుకుని ఉంటే, నీవు కూడా ధైర్యంగా మాట చెప్పవచ్చు, ఏ అపాయమైనను నేను భయపడను అని. ఎలాంటి పరిస్థితికి నేను భయపడను, నేను నిరుత్సాహపడను, నేను జడియను అని. ఎందుకు అంటే ఆయన మనకి కాపరిగా ఉంటే, ఆయనను కాపరిగా ఉన్న ఏ ఒక్కరు కూడా ఈ లోకంలో, ఈ భూమి మీద ఎలాంటి ఆపద వచ్చినా, ఎలాంటి సమస్య వచ్చినా, ఎలాంటి కష్టం వచ్చి మీద పడినా, ఎలాంటి పరిస్థితులే మన కుటుంబాలు ఎదురైపోయినా మనం ధైర్యంగా నిశ్చింతగా ఉండి మాట చెప్పవచ్చు, నేను ఏ అపాయముకైనా నేను భయపడను, భయపడే అవసరం నాకు లేనే లేదు, నిశ్చింతగా నేను ఉండగలను అని చెప్పుతున్నామంటే అర్థం మనం నమ్మిన దేవుడే మనకు కాపరి అయి ఉన్నాడు అని అర్థం. ఆయనే మన బలము, మన ధైర్యం, మన కాపుదల, భద్రత అని అర్థం. అందుకనే కీర్తనకారుడు చెప్తున్న విషయం, గాఢాంధకారపు లోయలో సంచరించిన కూడా నేను భయపడను. ఏ అపాయమైన నాకు రానివ్వండి, నేను భయపడే పరిస్థితే లేనే లేదు. నిజంగా ఇట్టి ధైర్యము కలిగిన క్రైస్తవులం ఈరోజు మనం ఎంతమంది ఉన్నాం? ఎంత ధైర్యం కలిగి ఎంతమంది ముందుకు వెళుతున్నాం? ఏ పరిస్థితి వచ్చినా భయపడకుండా ధైర్యంగా, ఏ అపాయం వచ్చినా, ప్రమాదం వచ్చినా, ఇరుకొచ్చిన, ఇబ్బంది కలిగిన, ఎంత కష్టతరమైన పరిస్థితులు కూడా నడిపించబడుతున్నా మనం ఈ మాట ఎంతమంది చెప్పగలిగే స్థితి, స్థాయి కలిగి ఉన్నాం ఈరోజు ఆత్మీయ జీవితంలో? ఒకసారి ఆలోచిద్దాం. భక్తుడైన దావీదు కీర్తనకారుడు చెప్తున్న ఆ మాట ఈరోజు ప్రతి క్రైస్తవుడు చెప్పగలగాలి,
ప్రతి కుటుంబం చెప్పగలగాలి, ప్రతి వ్యక్తి వ్యక్తిగతంగా ఈ మాట చెప్పగలగాలి. ఏదైనా రానివ్వండి, ఏ పరిస్థితి అయినా రావండి, కానీ నేను భయపడను అని చెప్పగలిగే ధైర్యం ఈరోజు మన అందరికీ ఉండాలి. ఇది ఎంతమందికి ఉంది ఈరోజు మనం ఆలోచించాల్సిన ప్రాముఖ్యమైన విషయం. కానీ ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడు, నీ జీవితంలో కూడా ఏదైనా వస్తే భయపడుతున్నావేమో, కృంగిపోతున్నావేమో, నిరుత్సాహపడుతున్నావేమో, అధైర్యం నీకు వచ్చేస్తుందేమో, ఏం చేయాలో అర్థం కాకుండా నువ్వు ఉంటున్నావేమో. అలా ఉంటున్నావంటే నీకు ఇంకా దేవుడు కాపరిగా లేడు అని అర్థం. నిజంగా క్రీస్తే ప్రభువే నీకు కాపరిగా ఉంటే నీవు కూడా అంత ధైర్యంగా ఉంటావు, అంత ధైర్యంగా ఉండగలుగుతావు. కనుక ఈ కీర్తనకారుడు వలె, అనగా దావీదు వలె మనందరం కూడా దేవుణ్ణి కాపరిగా చేసుకుని బ్రతుకుదాం. ఆయన కాపరిగా ఉన్న ఏ కుటుంబం దేనికి భయపడదు, ఆయన కాపరిగా ఉన్న ఏ వ్యక్తి దేనికి భయపడడు. ఎలాంటి అపాయం వచ్చినా భయపడడు, ఎలాంటి ప్రమాదం వచ్చినా భయపడడు, ప్రాణం మీదకి వచ్చినా కూడా ఆ వ్యక్తి కలవరపడడు. ఎందుకంటే తనకంటే ఒక కాపరి ఉన్నాడు కనుక. ఈరోజు నువ్వు ఎవరిని కాపరిగా చేసుకున్నావు, ఎవరిని నీవు తోడుగా ఉండేలా చేసుకున్నావు అనేది మనం ఒకసారి ఆలోచించవలసిన ప్రాముఖ్యమైనటువంటి సమయం ఇది. ఈరోజు ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరూ దేవుడే, క్రీస్తే మన కాపరిగా ఉంటే మనము కూడా ప్రతిదినము కూడా ఏ పరిస్థితి వచ్చినా భయపడని వారుగా, ధైర్యవంతులుగా క్రీస్తులో మనం ఉండే ఆ కృప మనకి దేవుడు దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం దేవుని సన్నిధిలో. పరిశుద్ధుడా తండ్రి, నీకు వందనాలు. నీ సన్నిధిలోనైనా భక్తుడైన కీర్తనకారుడు చెప్పిన రీతిగా ఈరోజు నిజమే ప్రతి చిన్నదానికి మేము భయపడుతున్నాం, కలవరపడుతున్నాం, ఆందోళన పడుతున్నాం, నిరుత్సాహపడుతున్నాం. కానీ భక్తుడు ఎలా చెప్పగలిగాడు ఈ మాట? ఏ అపాయముకైనా నేను భయపడనని దేవుణ్ణే తనకు కాపరిగా చేసుకున్నాడు గనుక ఈరోజు మేము కూడా నాయన నేను కాపరిగా మేము చేసుకున్న వారమైతే, నీవే మాకు తోడై ఉన్నావని నమ్మేవారమైతే, మా పక్షం ఉన్నావని మేము అట్టి ఆత్మజీవితం కలిగిన వారమైతే ఏ అపాయానికి కూడా మేము భయపడం, ఏ పరిస్థితికి కూడా మేము భయపడం, కృంగిపోము. అట్టి ఆత్మీయ స్థితిని మా అందరికీ మీరు దయచేసి నీ కృపతో నింపి నడిపించమని, ప్రతి విషయంలో ధైర్యవంతులుగా మేము బతికి ఆత్మీయ స్థితి మాకు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థించి వేడుకున్నాము తండ్రి. ఆమేన్.